విశాఖ గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. విశాఖ గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక చనిపోయిన వారిలో ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, గుడ్ మార్నింగ్ మహేశ్వరి. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్నటువంటి సూపర్ లగ్జరీ బస్సు గాజువాక పోలీస్ స్టేషన్ ప్రాంతానికి వచ్చేసరికి అక్కడే టైర్ పంచర్ అయ్యి ఆగి ఉన్నటువంటి ఒక టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు, 7గురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వారికి మెరుగైన వైద్యం ఉంటుంది. అందులో కూడా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. తెల్లవారుజామునే ఘోరమైనటువంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒకంత సహాయక చర్యలకు కూడా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక ఇటీవల కాలంలో విశాఖ నగరంలో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, మరణాలు కూడా సంభవిస్తున్నాయి. తాజాగా ఆగి ఉన్నటువంటి లారీని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టడంతో మృతి చెందారు. మృతులకు సంబంధించినటువంటి వివరాలు కూడా పోలీసులు సేకరించేటువంటి పనిలో ఉన్నారు. ముఖ్యంగా మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి డేటాను కూడా పరిశీలిస్తున్నారు. మొత్తంగా చూస్తే అతివేగమే కారణమా, లేకపోతే డ్రైవర్ ఏమైనా నిద్రమత్తులో యాక్సిడెంట్ చేశాడా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో పోలీసుల విచారణ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు ప్రయాణికులు, అంటే ఎవరైతే ఆ గాయాలు కాకుండా ఉన్నారో వారి నుంచి పలు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదం జరిగేటువంటి సమయంలో బస్సు ఎంత వేగంలో ఉంది, అలాగే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారా, లేకపోతే ఒక డ్రైవర్ ఉన్నారా, డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జరిగినటువంటి ప్రమాదంతో ఒకంత ఆందోళన వ్యక్తమవుతుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అనిల్.